జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. చైనా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎందుకు టాప్లో ఉందో మీకు తెలుసా? దానికి ఉపయోగపడ్డ హెల్ప్ చేసిన యుఎస్ డాలర్ గురించి మీకు తెలుసా? చైనా అండ్ యుఎస్ ఈ రెండు కలిసి 1972లో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఏదైతే మేము ఫియాట్ కరెన్సీ ప్రింట్ చేస్తున్నామో బ్యాక్డ్ బై నథింగ్, ఆ డాలర్స్ని చైనా యూటిలైజ్ చేసుకుంది. ఎలా అంటే బాండ్స్ని కొనింది, యుఎస్ ట్రెజరీ బాండ్స్. ఆ యుఎస్ ట్రెజరీ బాండ్స్ని వీళ్ళు కొనడం వల్ల వీళ్ళకు ఫ్రీ కరెన్సీ వచ్చింది. ఆ ఫ్రీ కరెన్సీని వీళ్ళు ఏం చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెట్టారు, టెక్ మీద పెట్టారు. పెట్టమని ఎవరు చెప్పారు? యుఎస్ చెప్పింది. ఎందుకంటే యుఎస్ వాంట్ టు కన్జ్యూమ్, యుఎస్ జస్ట్ వాంట్ టు కన్జ్యూమ్, డోంట్ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఆ పొల్యూషన్ ఇవన్నీ మాకు వద్దు, ఆ పొల్యూషన్ అంతా మీరు తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి మాకు ఇవ్వండి, జస్ట్ ప్రోడక్ట్ చాలు మాకు, మేము హై ప్రైస్ ఇచ్చి ఆ ప్రోడక్ట్స్ కొంటాము అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. మాస్టర్ ప్లాన్ చేసిన యుఎస్ ఈ ప్లాన్ని చేసింది, అమల్లో పెట్టింది. బీజింగ్ అప్పుడు ఆ అగ్రిమెంట్కి ఒప్పుకున్న తర్వాత ఆఫ్టర్ 50 years ఈరోజు బీజింగ్కి అర్థమైంది ఏమని? ఏదైతే ఈ యుఎస్ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల రష్యా దాని యొక్క ట్రెజరీస్ని హోల్డ్ చేసింది. వాళ్ళు ఏదైతే సేవ్ చేసుకున్నారో యుఎస్ రిజర్వ్ కరెన్సీలో ఆ మనీని హోల్డ్ చేసింది. అప్పుడు చైనాకు అర్థమైంది ఇది మోనోపొలీ కోసం చేస్తుందని. సో అప్పుడు ఏం చేసింది? బీజింగ్ అండ్ యుఎస్ మధ్యలో ఒక మినీ ట్రేడ్ వార్ జరిగింది. మీకు గుర్తుందో లేదో, 500% టారిఫ్ అని చెప్పేసి, లైక్ మేము ఇంకా కావాలంటే పెంచుతామని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేశాడు. అదంతా ఫేక్. ఎందుకు ఫేకో చెప్తా వినండి. బీజింగ్కి ఒకవేళ చైనా అండ్ యుఎస్ ఒకవేళ అపోజ్ అయినాయి అనుకోండి, ట్రంప్ కొంచెం మిస్టేక్ చేసినా కూడా దెర్ ఇస్ అ వెపన్, దట్ ఈస్ యుఎస్ ట్రెజరీ బాండ్. చైనా కానీ యుఎస్ ట్రెజరీ బాండ్స్ అమ్ముతే, ఒక్కసారిగా అమ్మడం స్టార్ట్ చేస్తే చైనా దగ్గర ఆల్మోస్ట్ $1,000 billion ట్రెజరీ బాండ్స్ ఉన్నాయి. అవి కన్నా చైనా అమ్మడం స్టార్ట్ చేస్తే మోర్గేజ్ రేట్స్ స్కై రాకెట్ అవుతాయి, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి, స్టాక్ మార్కెట్లు కూలిపోతాయి యూఎస్టీ. అందుకు ఎక్కడ ఈ విషయం చేస్తారో అని చెప్పేసి ట్రెజరీ సెక్రటరీ అయిన బెసెంట్కి ఈ విషయం తెలుసు. ఎందుకంటే హీజ్ అన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్. ముందు ఆయన హెడ్జ్ ఫండ్ మేనేజర్, హీ నోస్ ద లెవరేజ్ ఆఫ్. సో లెవరేజ్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి బీజింగ్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నాడు, ట్రెజరీ బాండ్స్ నమ్మొద్దు అని చెప్పేసి. ఎందుకంటే ట్రెజరీ బాండ్స్ నమ్మితే యుఎస్ ఒక్కటే కొలాప్స్ కాదు, మొత్తం వరల్డే కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్రీ మనీ అన్ని కంట్రీస్కి అప్పటికే స్ప్రెడ్ అయి ఉంది. సో ఈ విషయాన్ని ట్రంప్ తెలుసుకొని ట్రంప్ ఏదైతే మనం న్యూస్లో చూస్తున్నామో అదంతా ఫేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విషయం తెలుసుకోవాలి, న్యూస్లో చూపిస్తుందంతా ఫేక్. బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది వేరు, న్యూస్లో చూపిస్తుంది వేరు. సో సత్యమేవ జయతే. జై శ్రీరామ్.